హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హితైషి కుకింగ్. ఈరోజు మనము బేళే దోశ అయితే చేసుకుందాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. శనగలు 1/2 కప్పు, పెసలు 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు, బియ్యము 1/2 కప్పు, కొద్దిగా జీలకర్ర, మెంతాలు, 1 స్పూన్ ఉద్దిబయలు వేసుకొని మనమైతే నానపెట్టుకుందాము. దీన్ని ముందున్న రాత్రి నానపెట్టుకోవాలి. జీలకర్ర మెంతాలు వేసి నానపెట్టుకోవాలి. ఇక మార్నింగ్ లేసి మనము ఓ మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు కొబ్బరి తురుము, అందులోకి పండు మిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు రెడ్గా పండిపోయింటాయి అట్లా. సో రెడ్ కలర్ మిరపకాయలు, గ్రీన్ ಯಾವುదైనా వేసుకోవచ్చు. సో పండు మిరపకాయలు వేస్తే బాగుంటుంది అంతే. వేసుకొని మనము ఇంకా అల్లము, కొబ్బరి, మిరపకాయలు వేసుకొని మనం నానపెట్టుకోండే పప్పులు వేసి రుబ్బుకోవాలి. దోశ బేటర్లా రెడీ చేసుకోవాలి. మనం పెసరెట్టు చేసుకుంటాం కదా, సేమ్ అట్లా అనమాట. రెడీ చేసుకొని మనం ఇందులోకి క్యారెట్ తురుము, కొత్తిమీర, ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకొని ఇక దోశ అయితే చేసుకోవచ్చు. ఈ దోశ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, మనం డైలీ ఇంట్లో తినేకి బాగుంటుంది, హెల్తీ కూడా. సో ఇంతవరకు చేసిన వారైతే ఓకే, చేయని వారైతే ట్రై చేయండి. ఇక మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని మనం దోశ తవా పెట్టుకొని అందులోకి బటర్, నేనైతే కొద్దిగా దీనికి ఆయిల్ ఎక్కువ వేయాలి కాబట్టి నేను బటర్ వేసుకుంటా ఉన్నాను. ఆయిల్ ఎక్కువ వద్దు, స్కిప్ చేద్దామని చెప్పేసి. ఇక నెయ్యి, బటరు, ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. సో వేసుకొని దోశ అయితే కాల్చుకోవడమే. ఇది దోశ కాలేకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కానీ ఓపిక్గా చేసుకున్నట్లయితే పేషెన్స్గా దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. తిప్పించి మళ్ళీ అయితే కాల్చుకోవాలి దోశని. కలర్ కానీ, స్ట్రక్చర్ కానీ, టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇంతవరకు తినకుండా ఉండే వాళ్ళైతే చేసుకొని తిని ట్రై చేసి ఇక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ దోశ. దీన్ని బాగా కాల్చుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌనిష్గా అయితే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాల్చుకొని దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే దోశ అయితే రెడీ అనమాట. బేళే దోశ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.